చట్టసభల సభ్యులకు క్రీడా వినోదం కార్యక్రమాల సంస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. 1983లో జరిగిన సాంస్కృతిక పోటీల్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర పోషించి మొదటి బహుమతి కూడా పట్టేశారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పోటీల్లో పాల్గొనాలని కోరారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, చాప్ చైర్మన్ రవినాయుడు తెర వెనుక ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మహిళా సభ్యులు తమ క్రీడా స్ఫూర్తిని చాటారని కొనియాడారు. ప్రజాప్రతినిధులు క్రీడా సాంస్కృతిక పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మీ అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికి తెలుసు. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడూ ఇది ఒక సాంప్రదాయం అంటాను నేను. ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండి తర్వాత రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. చెయ్యండి, బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చెయ్యండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికీ కూడా నేను ఉన్నాను, చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే, ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తీరమ గ్రౌండ్లో 2 డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. రమ్మనగా ఆర్గనైజ్ చేశారు, చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారికి కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి, ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా లేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగాను, టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత అని దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచిలు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు ఏంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా, ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చదువుతున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీదే చూశారు. ఈవేళ
ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు, చూశారు మీరు. ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి.